నమస్తే పృథ్వీరాజ్ నమస్తే గారు. అమ్మా. మనం నిన్నటి నుంచి ఒక న్యూస్ వింటూ ఉన్నాము. నాంపల్లి కోర్ట్ హీరో వెంకటేష్ గారిని, రానా గారిని, దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే అభిరామ్ గారు వీళ్ళు ఉన్నారో అరెస్ట్ వారెంట్ పంపించిందని మనం వింటూ ఉన్నాం. అంటే దేనికి సంబంధించి అసలు ఏ పరంగా మనం చూడొచ్చు దీన్ని అంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇదొక సివిల్ డిస్ప్యూట్ సంబంధించినటువంటి సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అమ్మా. సివిల్ డిస్ప్యూట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో లాస్ అయింది ఎవరు అంటే జనరల్గా ఒక అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే ఆ వ్యక్తిని మనం ఏమనుకుంటామంటే జనరల్గా మన పర్సెప్షన్ ఏంటంటే అతను ఏదో అన్యాయం చేశాడు, లేకపోతే ఏదైనా ద్రోహం చేశాడు, ఒక సంఘానికి వ్యతిరేకంగా ఏదో చర్య జరిగిందేమో అనుకుంటూ ఉంటారు. ఈ కేసు విషయంలోకి వచ్చి మాత్రం లాస్ హోల్డర్స్ ఎవరంటే సురేష్, వెంకటేష్, రాణా, అభిరామ్ వాళ్ళే లాస్ హోల్డర్స్. దీంట్లో చాలా విచిత్రమైన పరిస్థితి అమ్మా ఈ కేసు. నిజంగా నేను హైకోర్టు ప్రొసీడింగ్స్ నేను ఫాలో అయ్యాను. చాలా ఇటువంటిది జరగకూడదని నా దృష్టిలో. ఏంటంటే ఒరిజినల్ ఏంటంటే ఈ ప్రాపర్టీ ఒకటి సురేష్ గారికి కూడా రాణాకి వెంకటేష్ కలిపి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి అంటే మన రామానాయుడు గారి దగ్గర నుంచి ఎప్పటి నుంచో వచ్చినట్టు ప్రాపర్టీ ఒకటి ఉంది. అది మన ఫిలిం నగర్లో రోడ్ నెంబర్ 1లో. ఆ ప్రాపర్టీ ఏంటంటే వీళ్ళు లీజ్ అవుట్ చేసుకున్నారు. లీజ్ అవుట్ ఒక ప్రమోద్ కుమార్ అని అతనికి లీజ్ అవుట్ చేసుకున్నారు. ప్రమోద్ కుమార్ లీజ్ అవుట్ చేసుకున్నప్పుడు జనరల్గా లీజ్ కండిషన్స్లో ఏం రాస్తారంటే ఏదైనా ఒక ప్రాపర్టీ లీజ్ చేసుకుంటే సబ్ లీజ్ ఎవరికి ఇవ్వకూడదు. కండిషన్ వెరీ స్ట్రిక్ట్ కండిషన్, క్లియర్గా ఉంటుంది. ఎవరికి సబ్ లీజ్ ఇవ్వకూడదు నువ్వే. అండ్ ఆల్సో పర్పస్ ఆఫ్ ద లీజ్, ఎప్పుడైనా ఏదైనా ఒకటి పెట్టుకుంటున్నావు అనుకోండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పెట్టకూడదుగా. ఒక అద్దెకి ఇచ్చామంటే ఆ ఇంట్లో ఎవరు ఆటంకవాదులకి వీళ్ళకి ఇవ్వటం లేదు కదా, అందుకని పర్పస్ ఒకటి రాస్తారు. దాంట్లో రాసిన పర్పస్ ఏంటంటే ఒక హోటల్ పెట్టుకునే పర్పస్ అని చెప్పేసి వాళ్ళు ప్రమోద్ కుమార్ అంటే హోటల్ పెట్టాలి, ఈ పర్పస్ ఇది, అండ్ ఆల్సో సబ్ లీజ్ ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్గా ఒక కండిషన్ పెట్టుకున్నారు. దీంట్లో ఏమైందంటే సబ్సీక్వెంట్గా వీళ్ళు చాలా బిజీ వ్యక్తులు, వెంకటేష్ కానీ వీళ్ళందరూ, రాణా కానీ, సురేష్ బాబు కానీ, లేకపోతే అభిరామ్ కానీ, వీళ్ళందరూ మిగతా బిజినెస్లు చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ అ వాల్యుబుల్ ప్రాపర్టీ, ఎసెట్. వాళ్ళ ఎసెట్స్ కింద ఉంచుకుంటారు. అట్లే వీళ్ళని ఏం చేశారంటే దాంట్లో ప్రమోద్ కుమారు ఈ బ్రీచ్డ్ ద కాంట్రాక్ట్ని అధిగమించి సబ్ లీజ్కి ఇచ్చాడు. మధు అనే వ్యక్తి ఒకరికి సబ్ లీజ్కి ఇచ్చాడు. మధు అనే వ్యక్తి ఎవరు అంటే హీజ్ ఏ కాన్ లిటిగెంట్ అంటారమ్మా. మాకు ఎదురవుతూ ఉంటారు కోర్టులో. వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు ఏదో డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఏదో వర్క్ చేసి ఏదో లిటిగేషన్ తోటి ఒక యావిగేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదే వాళ్ళ యావిగేషన్. ఏదో లిటిగేషన్లో పెట్టి ఆ ల్యాండ్ నుంచి బేరాలు ఆడుకుంటాం, ఎక్కువ మొత్తం వసూలు చేయటం, ఇదంతా అతనికి లీజ్ ఇచ్చాడు. అతను ఏం చేశాడు, ఇంకొక 5 మందికి సబ్ లీజ్ ఇచ్చాడు. సబ్ లీజ్. ఆ సబ్ లీజ్ ఏంటి, ఒక హోటలు, ఒక ఐస్ క్రీమ్ పార్లరు, ఒకటి గ్యాడ్జెట్ సెంటరు, ఒకటి బట్టల కొట్టు, ఇలాన్నిటికీ ఒక 5కి సబ్ లీజ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఎంత అన్యాయం జరుగుతుంది వ్యక్తికి. వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఒక సెలబ్రిటీస్ వాళ్ళు ఏం చేసుకుంటారంటే దే కాంట్ హ్యాండిల్ ద సిచ్యుయేషన్. వాళ్ళు ఉండే పనులు వాళ్ళు సరిపోతాయి. అందుట్లో వాళ్ళు బయటకు వస్తే ఉండేటువంటి వెంకటేష్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, హీజ్ ఏ స్టార్ పర్సన్. నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ కూడా, చిరంజీవి ఒక టైంలో ఉండేటువంటి పెద్ద హీరోస్. నౌ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ గుడ్ మార్కెట్ ఇన్ ద పబ్లిక్, స్టార్డమ్ ఉంది. అందుకని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ టైంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి ఆశ్రయించారు. అప్పుడున్న రూలింగ్ పార్టీ. దిస్ ఈజ్ హ్యాపెన్ ఇన్ బిఫోర్ ఎలక్షన్స్. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఓవర్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటి నుంచో మధు మీద ఒక కన్ను ఉంది. పొలిటికల్గా చూడండి, పొలిటికల్ పార్టీస్కి కానీ అండ్ ఇంకొక అదర్ దాన్ కోర్ట్ ప్రొసీడింగ్స్. జనరల్గా ఏంటంటే కోర్టులో వేసేసుకుంటే ఎవిక్షన్ చేయమంటే ఎవిక్షన్ చేస్తారు, రెంట్ పేజ్. కేసు నడుస్తుంది, కేసు నడకపోవటం ఏం కాదు, ఎప్పటి నుంచో కేసు నడుస్తుంది. ఎట్లా ఇస్తారు. కొంచెం ఎక్కడ బాధ అనిపించింది అంటే వీళ్ళకి, వాళ్ళు ఇచ్చిన లీజు ₹1,00,000, సబ్ లీజ్లో వస్తుంది ₹12 లక్షలు. ₹1,00,000 కోర్టు కట్టేయమంటే ఇంకా 11 లక్షలు ఆపడుతున్నాడు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదమ్మా. నా ప్రాపర్టీ మీద వాడు ఎవడో ఉండి 12 లక్షలు తీసుకెళ్తున్నాడు అంటే ఎంత బాధ అనిపిస్తుంది వ్యక్తికి. అది ఎన్నాళ్ళు తట్టుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ డే హ్యాపెన్. అసలు ఫస్టే అది మరి ఐ డోంట్ నో ద ప్రొసీజర్ వాట్ దే హ్యావ్ ఫాలోడ్. ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకొని ఉంటే బాగుండేది. తీసుకెళ్ళలేదు. ఎవరికాళ్ళు బిజీగా ఉండి ఉంటారు.
దాంతో ఏంటంటే అది బాధ అనిపించేస్తుంది ఫ్యామిలీకి. 12 లక్షలు పోతున్నాయి. అరెస్ట్ వారెంట్ మరి వీళ్ళకి ఎందుకు జారీ అదే చేశారు? చెప్తున్నాను, అక్కడే చెప్తున్నానండి. అదే బీఆర్ఎస్ వాళ్ళని ఎమ్మెల్యేలని ఎవరినో అడిగారు. ఎమ్మెల్యేలు ఏంటంటే మధు మీద చాలా ఇది ఉంది. మీకు పోర్చ్ గేట్ స్కామ్ అని ఒక స్కామ్ జరిగింది, మీకు గుర్తుందో లేదో. కరెక్ట్గా మునుగోడు ఎలక్షన్ టైంలో ఒక ఎమ్మెల్యేని కొంతమంది డబ్బులతోటి కొందామని చెప్పి అది ఒక పెద్ద పార్టీ మీద, నేషనల్ పార్టీ మీద ఏదో చేసినప్పుడు మధు ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్. అతను కూడా ఎమ్మెల్యేలు కొనటంలో ఉన్నాడు. అది బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎప్పటి నుంచో మధు మీద ఒక కన్ను ఉంది. దొరికిందే ఛాన్స్, ఇక వీడిని వదలకూడదని ఏం చేశారు, హైదరాబాద్ మున్సిపాలిటీ కూడా వాళ్ళ రూలింగ్లోనే ఉంది కదా, ఇమీడియట్గా నోటీస్ ఇప్పించారు. నోటీస్ ఇప్పించి ఇంకా ఎమ్మెల్యేల చేతికి వెళ్తే ఏముంది, కొంచెం అతి ఉత్సాహం ఉంటుంది. పొలిటీషియన్స్ చేతికి వెళ్తే జనరల్గా 15 days టైం ఇస్తారు ఎవరికైనా సార్, షోకాజ్ నోటీస్. ఎందుకు నీది డిమాలిష్ చేయకూడదు, ఇట్ ఈస్ ఎగనెస్ట్ ద నార్మ్స్, కన్స్ట్రక్షన్ నార్మ్స్కి ఎగనెస్ట్గా ఉంది అని చెప్పేసి. అది జనరల్గా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, నార్మ్స్కి ఎగనెస్ట్గా ఉంది, వితిన్ 7 days ఆన్సర్ ఇవ్వు అని చెప్పేసి అడిగారు. వితిన్ 7 days ఆన్సర్ అన్నది కొంచెం అన్యాయం అనిపించి, అన్యాయం కాదు జనరల్గా, అది మున్సిపాలిటీ అత్యుత్సాహంతో ఇచ్చిన నోటీస్ని వెళ్ళి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు ఎవరు, మధు వాళ్ళు. ఏమని, నాకు టైం ఇవ్వలేదు, అసలు నాకు టైం ఇవ్వకుండా వీళ్ళు వికేట్ చేయమన్నారు, ఎక్కడ వికేట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోమంటారు. అప్పుడు ఏం చేసిన కోర్టు ఏముంది, నువ్వు టైం ఇవ్వు దానికి, అంతేగాని ఇట్లా వికేట్ చేస్తావు, షోకాజ్ నోటీస్ ఆన్సర్ ఇవ్వు, ఆన్సర్ ఇచ్చిన తర్వాత సమాధానం వచ్చి నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చేయాలి. ఇదంతా నడవడానికి నీకు 2-3 వారాలు పడతాయి, అందుకని నీకు 6 వారాల టైంలో ఇవన్నీ నీ ప్రక్రియ కంప్లీట్ చేయి, సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు నువ్వు కోర్టుకి వచ్చి ఇంటిమేట్ చేయి, అంతేగాని ఇమీడియట్గా డిమాలిష్ చేయొద్దు అన్నారు. ఇచ్చినటువంటి జడ్జి ఎవరైతే ఇచ్చారో ఆర్డర్ ప్రివేల్స్. అక్కడే మున్సిపాలిటీ ఒక ఆదివారం చూసుకుని డిమాలిష్ చేసేసింది. డెక్కన్ అనేటువంటి ఒక హోటల్ ఏదో ఉందో దాన్ని డిమాలిష్ చేసేసింది. అక్కడ డిమాలిష్ చేసిన తర్వాత దాని మీద వాళ్ళు కంటెంప్ట్ వేసేసారు. అంటే అక్కడ ఒక కోర్టు ధిక్కరణ జరిగింది. నేను చెప్తే టైం ఇచ్చాను, ఈ లోపల నువ్వు ఎందుకు చేసావు, కంటెంప్ట్ పడింది. ఆ కంటెంప్ట్ నడుస్తుంది కోర్టులో, ఇప్పటికీ హైకోర్టులో కంటెంప్ట్ నడుస్తుంది. ఇది ఎట్లా పడగొట్టారు అన్నది విచారణ జరుగుతుంది. ఈ లోపల ఏం చేశారు, ఎవరో వీళ్ళకి చెప్తున్నా కదా లిటిగేషన్, అందుకే ఫస్ట్ చెప్పారు లిటిగెంట్స్ వాళ్ళు ఎప్పుడు ఇదే పనిలో ఉంటారు. నాకు దీంట్లో 20 కోట్ల ప్రాపర్టీ నాకు నాశనమైంది, దొంగతనం జరిగింది, వీళ్ళు పడగొట్టేసేసి నా దగ్గర దొంగతనం చేశారు. ఎవరు దొంగతనం చేశారంటే వెంకటేష్, సురేష్ బాబు, రాణా, అభిరాము, ఆ అకౌంటెంట్, 5 వాళ్ళ అకౌంటెంట్ విశ్వనాథ్ అని చెప్పి ఎవరు అకౌంట్, వీళ్ళ 5 మీద కేసు పెట్టారు మేజిస్ట్రేట్ కోర్టులో. జనరల్గా ఏమవుతుందంటే ఏమో ఒక క్రిమినల్ కేసు పోలీస్ నుంచి కాకుండా డైరెక్ట్గా కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు విచారణలో తీసుకునేటప్పుడు వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకురండి, అరెస్ట్ చేసి నా ముందు విచారణలోకి పెట్టండి, నేను వెరిఫై చేస్తాను అని చెప్పేసి కోర్టు వాళ్ళకి వారెంట్ ఇష్యూ చేసింది. ఇట్ ఈస్ నాట్ అరెస్ట్ ఆఫ్ ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వాళ్ళ ప్రాపర్టీ విషయానికి సంబంధించి మాట్లాడినప్పుడు జరిగిన ఇష్యూ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. అందుకని ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తులు కాదమ్మా వీళ్ళు పాపం. ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్ జరుగుతూ ఉంటాయి జనరల్గా. అదే నోబడీ మస్ట్ కోర్ట్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళాలమ్మా. ఇప్పుడు సరే ఏదైనా అన్యాయం జరిగింది, ఒక రోజు లేట్ అవుద్ది. సివిల్ మీకు అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పక్కర్లేదు. నేను సుమన్ టీవీ ద్వారా మళ్ళీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను, సివిల్ విషయాల్లో మాత్రం దయచేసి పొలిటీషియన్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించకండి. ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి ఏమవుతాయంటే మీరు ఇరుక్కుంటారు తిరిగి ఒక నిజమే, కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పుడో ఓల్డ్ మ్యాటర్ నడుస్తూ ఉంది. ఇప్పుడు వాడు 12 లక్షలు అంటే సంవత్సరానికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ బిగ్ అమౌంట్ ఆఫ్ 60 lakh rupees పోతుంది, ఎవడో తీసేసుకుంటున్నాడు. ఇది బాధే. రికవరీ పార్ట్ ఏదో కొంచెం కేర్ఫుల్గా మీరు తీసుకోవాలి తప్ప, అంతేగాని ఇట్లాంటి వెళ్తాయి, ఇట్లాంటి ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బోత్ వైజ్ దే ఆర్ డిస్టర్బ్డ్. ఒక రకంగా కాదు, 2 రకాలుగాను వాళ్ళు డిస్టర్బ్డ్. అండ్ దే అరెస్ట్ వారెంట్ అని ఇట్ ఈస్ నాట్ ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి లోపల వేసేయటం, అంత పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇమీడియట్గా హైకోర్టుకి వెళ్ళి ఉంటారు వాళ్ళు, అడ్వకేట్స్ ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. హైకోర్టు విల్ గివ్ ద స్టే ఆఫ్ అరెస్ట్, ముందుకు రానివ్వండి కోర్టుకు వచ్చేసి, వీళ్ళేం విచారణ జరగలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ వాట్ వీ ఎక్స్పెక్ట్, క్రైమ్ ఎవరినో ఖూనీ చేసిందో లేకపోతే ఇంకొకరు కొట్టిందో కాదు కదా, ప్రాపర్టీ డిస్ప్యూట్సే కదా. అండ్ ఆల్సో థెఫ్ట్, అది విచారిద్దాం. అది పెద్ద వ్యక్తులు వాళ్ళు ఏదో వచ్చేసి వెంకటేష్ ఏమైనా వచ్చి అక్కడికి వెళ్ళి సామాన్లు తీసుకెళ్ళిపోతారు, లేకపోతే సురేష్ బాబు వచ్చి, ఎవరికి ఖాళీలు లేవమ్మ. వాళ్ళు ఎవరు దీని విషయం మీద సీఎం కూడా ఏదో కలిశారని చెప్పేసి న్యూస్ ఏదో వస్తుంది, ఎవరికి ఖాళీలు లేవమ్మ. వాళ్ళు దే గాట్ దేర్ ఓన్ బిజినెస్, దే గాట్ దేర్ ఓన్ యావిగేషన్స్ టు దట్. ఏదో పెట్టిన కేసు, ఇట్స్ అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఒక క్లారిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే చాలామంది ఆ న్యూస్ వినగానే ఏమైంది అని సగం అందులో ఆ సంకోచంలోనే ఉండిపోతూ ఉంటుంటారు. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ. థ్యాంక్ యూ సార్. నమస్తే.